अभी आप देख रहे हैं तेलंगाना समाचार। జాబ్ మేళాలో పాల్గొనండి। తిమ్మాపూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో సాయిరామ్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఈ రోజు జాబ్ మేళా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టడం జరిగింది। ఈ జాబ్ మేళాలో దాదాపు 60 కంపెనీలు వస్తున్నాయని మానకొండూరు నియోజకవర్గంలోని 6 మండలాలకు సంబంధించిన నిరుద్యోగ యువతీ యువకులకు పెట్టడం జరిగింది। కాంగ్రెస్ నాయకులు రావుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని 7వ తరగతి నుండి మొదలుకొని డిగ్రీ పీజీ వరకు చదువుకున్న యువతీ యువకులు ఈ జాబ్ మేళాలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరుచున్నాము। గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదని నిరుద్యోగ యువతీ యువకులు నిరుత్సాహంగా ఉన్నారని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ జాబ్ మేళాను నిరుద్యోగ యువతీ యువకులకు కోరడమైనది। 60 కంపెనీలు వస్తున్నాయని ప్రతి ఒక్కరూ జాబ్ మేళాలో పాల్గొనాలని కోరుచున్నారు। ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము। ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల్ నాయకులు పొట్టి శ్రీనివాస్ యాదవ్, అధికార ప్రతినిధి తాళ్లపల్లి కిరణ్ గౌడ్, యూత్ కాంగ్రెస్ నాయకులు సానగొండ సంపత్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గోదర చరణ్ కుమార్, సింగిల్ విండో డైరెక్టర్ నాంపల్లి అంజయ్య, బూత్ ఎన్రోలర్ గుంటి అయోధ్య, అశోక రాయమల్లు తదితరులు పాల్గొన్నారు। ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు కాబట్టి పొన్నం ప్రభాకర్ గారికి, కవ్వంపల్లి సత్యనారాయణ గారికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం। ఎందుకంటే యువత చాలా నిరుత్సాహంగా ఉన్నారు కాబట్టి ఏదో ఉద్యోగం కావాలి అనే భావనతో ఈ జాబ్ మేళా ప్రకటించడం జరిగింది కాబట్టి ఇవాళ రోజున ప్రతి ఒక్కరు యువత దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం। జై కాంగ్రెస్।